ఎక్కడ్రా వాళ్ళు? వచ్చేస్తారు, కొంచెం వెయిట్ చేయండి. వస్తున్నారు వస్తున్నారు. రామాపురం రంగడు, కృష్ణాపురం సుబ్బుడు వీళ్ళు ఎప్పుడు జైల్లోనే ఉంటారు. ఇప్పుడే బెయిల్ మీద బయటకు వచ్చారు. భయపడకండి, నేను ఉన్నానుగా. దిగు దిగు, ఇద్దరిని చూస్తే వెర్రివాడలా ఉన్నారు. నమస్కారం అయ్యగారు. నమస్కారం. నమస్కారం అయ్యా. నమస్కారం నమస్కారం. ఇలా నమస్కారం పడతారని మిమ్మల్ని మేము పిలలేదు. అయ్యగారు, మ్యాటర్ ఏంటో చెప్పండి. నాకు మరో దారేది తోచకే మిమ్మల్ని పిలిచాను. అలా అని వాడిని కొట్టడానికి వీల్లేదు. బాగా బెదిరిస్తే చాలు. మీరు మనిషి ఎవరో చూపించండి, మిగతాదంతా మేము చూసుకుంటాం. వాళ్ళకి చూపించు. ఇవ్వండి ఇవ్వండి. ఇతను ఏమిటి? ఇది అతని చిన్నప్పటి ఫోటోనా? లేదు, ఈ చిన్న పిల్లాడే మా అయ్యగారికి పెద్ద టార్చరు. అయ్యగారు కూతుర్ని తల్లిని చేస్తే సరిపోదు, మరుసటి సంవత్సరం వాడికి తమ్ముడు కావాలంట. అన్యాయంగా లేదు? అవును నిజమే. నువ్వు ముందు డబ్బు వాళ్ళకి. జస్ట్ ఎ మినిట్. మంచి విషయాలు మొదలెట్టే ముందు నోరు తీపి చేసుకోవాలని ఆ రోజుల్లో మా అమ్మ చెప్పేది. మా అమ్మ కూడా. ఇద్దరు చిన్నపిల్లలా ఉన్నారు. ఇవి ఇప్పుడు ఇవ్వండి. తీసుకోండి. దండం పెట్టుకో. మీరు దిగులు పడకండి అయ్యగారు. తండ్రి అయినా కొడుకైనా మాకిద్దరు ఒకటే. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మేము వస్తామండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఎక్కడికి పోయాడురా? రా, ఎందుకు తొందరపడతావు? ఎక్కడికి వెళ్ళాడు? ఇటువైపు వెళ్ళుంటాడా? ఎందుకురా భయపెడతావు? బరే బరే. గుండు వెనక నుంచి వచ్చిందా? ఏం కాలేదు, కంగారు పడుకో. అక్కడ ఉన్నాడు. ఎక్కడికి పోతావు? ఇంకా నయం పడిపోయాడు, లేకపోతే చచ్చేవాళ్ళం. నాతో పెట్టుకుంటావా నువ్వు? ఏంట్రా నీ పేరు? నా పేరేటో తెలుసా నీకు? తెలీదు. గంట. ఏది గంట లేదు. ఎగతాళిగా ఉందా? నా పేరు వింటే మా ఏరియాలో హడలే. రే, నీకెంత ధైర్యం ఉంటే తమ్ముడు కావాలని అడుగుతావు, అది మా అయ్యగారి అమ్మాయి కనివ్వాలని అడుగుతావా? నీకు తమ్ముడిని కనివ్వడమే మా అయ్యగారి కూతురు పనే. ఇంకోసారి ఆ అమ్మాయిని పిలిచావో, ఇంకోసారి నువ్వు నోరు తెరిచి పిలవడానికి నీ నోరే ఉండదు. 2 సార్లు పిలవచ్చా? ఈ కత్తికున్న పవర్ ఏంటో నీకు తెలీదురా. ఇలాగే నిన్ను నరికేస్తాను. పోరా పోరా పోరా. అవును, వీళ్ళంతా ఎవరు? వాళ్ళు వచ్చే తీరు చూస్తుంటే రైతుల్లో ఉన్నారు. మన ధైర్యం చూడగానే వాళ్ళు మనల్ని మెచ్చుకోవడానికి వస్తున్నట్టున్నారా? అవునా? అది వేటు.
రండి, 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 రండి. త్వరగా వచ్చి అభినందించండి. రండి. ఎరా మాల్టి టోపులోకి వచ్చి వీటిని నరుకుతారా? అలాగే జీప్ తిప్పు. అలాగేనా? ఇదిగో తిప్పుతున్నా. అరే చంద్రం బావా, ఏంటి బావా? రావేటు. రెహనా నువ్వు బయలుదేరు, నేను బావతో వెళుతున్నాను. దిగవే. రావేటు. అయ్యో ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారా? ఇంకెక్కడ కనుక్కున్నావు? ఎంత ధైర్యం ఉంటే రౌడీలు పంపించి మా అబ్బాయిని బెదిరిస్తారు. చూడండి, చివరిసారి చెప్తున్నారు, ఇంకోసారి ఈ విధంగా చేశారంటే వదిలాయ్. లవ్వు లవ్వు అంటూ నా వెనకాలే తిరుగుతుందే మీ అమ్మాయి. తనకి కవల పిల్లలు పుడతారు. నేను చెప్పదలుచుకున్నది అదే డైరెక్ట్ గా చెప్పి వార్నింగ్ ఇవ్వడానికే మేము వచ్చాం. మా ఓనర్ రంగంలోకి దిగితే వదిలే రకం కాదు. కవల పిల్లలు పుడతారు అంతే. తన విషయం తర్వాత మాట్లాడదాం, ముందు నువ్వు బండి ఎక్కు. నిజంగానే చెప్పదలుచుకున్నది అదే. నా సమస్య తీరింది, మీరండి. కవల పిల్లలు మిస్ అయ్యే ఛాన్స్ లేదు. వాడు చెప్పినట్టే చేస్తాడండి. నుంచి రే, నీ కొంచెం కూడా బుద్ధి లేదా? ఒకరింటికి వచ్చి ఇలాగైనా మాట్లాడేది? కవల పిల్లలు పుడతారంట. కొంచెం ఓవర్ అయింది కదా. మరి అయితే సింగిల్ చాలు. ఒకటే పిల్లలు పుడతాడు. నువ్వు బండి ఏం చెప్పినా తప్పేనా? ఏంటన్నా? నేను చెప్పదలుచుకున్నది ఇది కాదండి. రే, నువ్వు స్టార్ట్ చేయరా. డాడీ నిద్రపోతున్నారా? నువ్వు నిద్రపోకుండా నేను ఎప్పుడైనా పడుకున్నానా? అది కాదు. మరెందుకు ఇలా అడుగుతున్నావు? నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు ముందు చెప్పు. కోప్పడకూడదు. నీ మీద నేను ఎప్పుడైనా కోపడ్డానా? అది కాదు. మరెందుకు అలా అడుగుతున్నావు చెప్పు. ఇదా టీచర్ విషయం. ఆ టీచర్ చాలా మంచివారు డాడీ. అప్పు, అనవసరంగా నా బీపీ రైస్ చేయకు. నీకు ఎన్నిసార్లు చెప్పాను మీ అమ్మ నాన్న నీ ఫ్రెండ్ అన్నీ నేనే అని. రే, మన జీవితంలో మనిద్దరం మాత్రమే చాలు. అర్థమైందా నీకు? ఓకే. అయినా ఏమిట్రా అయినా అది ఇదంటూ అవుతున్నావు? కానీ టీచర్ చెప్పారుగా, మీరు ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ నాకు తమ్ముడిని ఇస్తా అన్నారు. లేవరా, అది కూడా చెప్పిందా? ఎలా చెప్పకుండా ఉంటాడు? రే జైపాల్, ఇప్పుడు మనం ఏం చేయాలరా? ఒకే ఒక దారుంది, వాసెక్టమీ. వాసెక్టమీ అంటే? చేయాల్సింది చేసేస్తే తర్వాత ప్రాబ్లమే ఉండదు కదా. రే జైపాల్, వీడి పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. డాడీ వాసెక్టమీ గుడ్ నైట్. ఏడ్సాడు. వాసెక్టమీట గాడిద గుడ్డు. అన్నా ఏం చేస్తున్నావు? మరీ బిగపట్టుకయ్యా పోతావేమో. కొడుతున్నావు కదా, అందులో మిక్స్ చేసుకోవడానికి నేను కషాయం ఇస్తాను. రే అదివరా. ఇదిగో 2 పొట్లు తీసుకో. డాడీ కాఫీ నేనే కలిపాను డాడీ. అయ్యో సూపర్ గా ఉందిరా. నువ్వు ఇలరా నానా, ఇలరా, ఇక్కడ కూర్చో. ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి. పేద ప్రజలకు మనం తరతరాలుగా చేస్తున్న సేవ. నువ్వు నేర్చుకో. బ్రాండీ కంట్లో పోసుకుంటారా? ఇదేంటి డాడీ? దీన్ని ఆలం వేరు అంటారు. దిగు, నువ్వు ఇక్కడే ఉండు. తాగడానికి? అయ్యో కాదండి, ఒంటికి రాసుకోవాలి. ఎప్పుడు చూడు అదే చేస్తా. నెక్స్ట్ ఎవరో రావచ్చు. ఏమిటి సమస్య? ప్రేమ కాదు, చక్రవ్యాధి. దానికి తీపి పదార్థాలు తినకుండా ఉంటే చాలు. నువ్వు బయలుదేరు. నా వల్ల కావడం లేదు. లేవే. ఊరికే కోపడకండి డాక్టర్ గారు. ఇదిగో నా చేయి చూడండి. ఏమిటిది? ఈ గాయం నిన్న మీరు చేసిన పని వల్లే అయింది. ఈ గాయం అస్సలు తగ్గకూడదు. ఇలాగే నొప్పి పుడుతూనే ఉండాలి. దానికి మందేమైనా ఉంటే ఇవ్వండి. ఏడ్చినట్టే ఉంది. నిజం చెప్పు, నీకు పిచ్చా? ఏమిటి? ఒక రకంగా చూస్తే ప్రేమ కూడా పిచ్చే కదండి. అది అర్థం అవ్వాలంటే శరీరంలో హృదయం అనేది ఉండాలి. అలాంటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి మందేమైనా ఉందా అని అడగడానికి వచ్చాను. నువ్వు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావురా? మీరే చెప్పారుగా ఇవన్నీ చూసి నేర్చుకోమని. ఇవన్నీ నేర్చుకుంటే నువ్వు అయిపోతావు. వెళ్ళు వెళ్ళు. ఇవ్వనా? ఏమిటి? మెడిసిన్ కిస్సా?